ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ చరణం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఆమెన్. ఇదిగో వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం బుద్ధి కలిగి నడుచుకున్నప్పుడు ఇదిగో బుద్ధి మనల్ని కాపాడుతుందంట. అలాగే వివేచన మనకు కావలిగా ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే వివేచనను అనుగ్రహించేవాడు దేవుడే. అలాగే బుద్ధియు జ్ఞానమును ఇదిగో దేవుడే మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఇష్టానుసారంగా నడుచుకుంటూ వాక్యానుసారంగా నడుచుకుంటామో అప్పుడు నిశ్చయంగా బుద్ధి కలిగి అలాగే వివేచన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. ఎందుకంటే వివేచన కలిగి మనం జీవించినప్పుడు ఆ వివేచన ఆత్మ మనకి ఏం చేస్తుందంటే కావలిగా ఉంటుంది. ఎక్కడ మనం ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా ప్రవర్తించాలి, ఏ రీతిగా ముందుకెళ్ళాలనేటువంటి విషయాలను నిశ్చయంగా మనకు కావలిగా ఉండి వివేచన మనం నడిపిస్తుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నిశ్చయంగా బుద్ధి కలిగి అలాగే వివేచన కలిగి నీవు నేను ఈ దినం నుంచి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ లేఖన భాగము నిశ్చయంగా నా జీవితంలో దేవుడు జరిగించి ముగించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.